మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ ముగిసిన నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని తిరుపతన్న కోరారు. ఈ మేరకు తిరుపతన్న బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. తిరుపతన్నతో పాటు ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పైన కూడా విచారణ జరగనుంది. ఇక ఈ రెండు అంశాలకు సంబంధించి మరింత డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. ఇక ఇప్పటికే ప్రణీత్ రావు అలాగే తిరుపతన్న మరి బెయిల్ పిటిషన్ కి ఈరోజు విచారణ ఉన్న నేపథ్యంలో వారికి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఇది చూస్తున్నట్టయితే చాలని ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రము తిరుపతన్నది రిమైండింగ్ పూర్తవడంతో తను బెయిల్ పిటిషన్ అయితే వేయడం జరుగుతుంది ఈ రోజు. మరి ఆ బెయిల్ పిటిషన్ పైన సోమవారం రోజు అయితే విచారణ జరుగుతుంది నాంపల్లి కోర్టులో. అలాగే దానికి సంబంధించిన ప్రణీత్ రావు మెయిన్ కీలక పాత్రధారి ప్రణీత్ రావు కూడా పిటిషన్ అయితే వేయడం జరిగింది నాంపల్లి కోర్టులో. మరి ఆ పిటిషన్ పైన కూడా సోమవారం రోజే విచారణ జరగబోతుంది. అదే కాకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అన్ని పిటిషన్ల పైన ఇప్పటి వరకు ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అన్ని పిటిషన్ల పైన కూడా సోమవారం రోజే నాంపల్లి కోర్టులో మాత్రం విచారణ జరగనుంది. అంతేకాకుండా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కోసము డైరెక్టర్ ప్రాసిక్యూషన్ వాళ్ళు మాత్రము పిటి సాంబశివారెడ్డిని నియమించారు. అది కాకుండా ఈ కొత్త పిటి నియామక ఉత్తర్వులను కూడా జారీ చేస్తూ మేము అయితే దాఖలు చేయనున్నారని కూడా తెలుస్తుంది. చాలి. థ్యాంక్ యూ నిర్మల.